హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 13 ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, మంచి సపోర్ట్ చేస్తున్నారు, బట్ ఎవరు వీడియోస్కి లైక్ చేయట్లేదండి. సో రిక్వెస్ట్, అందరూ కూడా చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి, ఓకేనా? ఛానల్లో ఉన్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిఎస్సి, సచివాలయం, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు ఎవ్రీ కోర్స్, ఏ కోర్స్ అయినా కూడా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి, ఓకేనా? 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఎనీ టెస్ట్ సిరీస్, ఆల్మోస్ట్ 50,000 ప్రశ్నలతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అండి, జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నాము. సపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కు సపరేట్గా ఉంటుంది. ఏపీపీఎస్సి, గ్రూప్ 2, పోలీస్కు సపరేట్ కోర్సు టెస్ట్ సిరీస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిఎస్సి, సచివాలయం కావచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్నిటికీ జస్ట్ 99 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని వెంటనే రిజిస్టర్ అయ్యి కోర్స్ పర్చేజ్ చేయండి. ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయవచ్చు యాప్ నుండి, ఓకే? కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారతీయ రైల్వేలు ఇటీవల ప్రధాన రైల్వే సేవలు మరియు నమో భారత్ రైలు రెండింటిని ఉపయోగించి ప్రయాణికుల ప్రయాణాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియన్ రైల్వేస్ ఎయిమ్ టు streamlining passenger travel using both mainline railway service and Namo Bharat trains. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1 India 1 Ticket ప్రోగ్రామ్. వివరాలు చూద్దాము. భారతీయ రైల్వేలు మరియు జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ ప్రధాన రైల్వే సేవలు మరియు నమో భారత్ రైలు రెండింటిని ఉపయోగించి ప్రయాణికుల ప్రయాణాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో 1 India 1 Ticket కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ సహకారము ఏకీకృత బుకింగ్ వ్యవస్థను ప్రారంభిస్తుంది. ప్రయాణికులు భారతీయ రైల్వేలు మరియు ఆర్ఆర్టీఎస్ సేవల మధ్య సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఐఆర్సిటిసిలో ఆర్ఆర్టీఎస్ టికెట్ బుకింగ్ ప్రక్రియ. ఐఆర్సిటిసి రైలు ఈ టికెట్ను కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణికులు ఒకే లావాదేవీలో 8 మంది ప్రయాణికుల కోసం నమో భారత్ రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆర్ఆర్టీఎస్ టికెట్ బుకింగ్ ఎంపికలు పిఎన్ఆర్ నిర్ధారణ పేజీలో మరియు వినియోగదారుల బుకింగ్ చరిత్రలో మనకు హిస్టరీలో కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 2, భారత పురావస్తు శాఖ ఇటీవల ఏ రాష్ట్రంలో ఉన్న రత్నగిరి స్మారక చిహ్నాలను రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించింది? The Archaeology Department of India has recently declared the Ratnagiri monuments as a protected monuments in which state? ఎక్కడ ఉన్నాయండి మరి ఇవి రత్నగిరి స్మారక చిహ్నాలు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, మహారాష్ట్రలో ఉన్నాయి. చూద్దాం. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రత్నగిరిలోని జియో గ్లిమ్స్ మరియు పెట్రోగ్లిమ్స్లను మహారాష్ట్ర పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేష చట్టం 1960 ప్రకారము రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించింది. ఈ పురాతన కళాఖండాలు మధ్య శిలాయుగం నాటివి. వివిధ జంతువులు మరియు పాదముద్రలను వర్ణిస్తాయి. రత్నగిరి 70 ప్రదేశాలలో 150 కంటే ఎక్కువ కళాకృతులను కలిగి ఉంది. కొన్ని యునెస్కో యొక్క తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. రాక్ ఆర్ట్ వివరాలు చూసినట్లయితే, పెట్రోగ్లిమ్స్ రత్నగిరిలోని డ్యూడ్లో కనుగొనబడిన ఈ కళాఖండాలు సుమారు 20,000 నుంచి 10,000 సంవత్సరాల నాటివి. ఇవి ఖడ్గమృగము, జింక, కోతి, గాడిద మరియు పాదముద్రల చిత్రాలను కలిగి ఉంటాయి. మొత్తం రక్షిత ప్రాంతం 210 చదరపు మీటర్లుగా అయితే గుర్తించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8న దేవాలయాలు, మఠాలు మరియు ట్రస్టుల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది? రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ మేడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్, మ్యాథ్స్ అండ్ ట్రస్ట్ మ్యాండేటరీ ఆన్ August 8th? ఓకేనా?
ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి మరి? ఆప్షన్ సి అండి, బీహార్ రాష్ట్ర ప్రభుత్వము. బీహార్ ప్రభుత్వము ఆగస్టు 8న దేవాలయాలు, మఠాలు మరియు ట్రస్టుల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది మరియు మృతదేహాల రిజిస్ట్రేషన్ చేయబడిందని మరియు వారి స్థిరాస్తుల వివరాలు బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియన్ ట్రస్ట్కి సమర్పించాలని రాష్ట్రంలో అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను ఆదేశించడం అయితే జరిగింది. త్వరలో బీఆర్టీ రాష్ట్ర న్యాయశాఖ క్రింద పనిచేస్తుంది. మరి దాని రికార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 4,321.64 ఎకరాల భూమిని కలిగి ఉన్న సుమారు 2,512 నమోదు కాని దేవాలయాలు మరియు మఠాలు అయితే ఇందులో ఉన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 4. అంతర్జాతీయంగా మహిళా కబడ్డీని ప్రోత్సహించే లక్ష్యంతో మొట్టమొదటి గ్లోబల్ ఉమెన్స్ కమిటీ లీగ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ద ఫస్ట్ గ్లోబల్ ఉమెన్స్ కమిటీ లీగ్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రమోటింగ్ ఉమెన్స్ కబడ్డీ ఇంటర్నేషనల్లీ? ఆప్షన్ ఏ హర్యానా రాష్ట్రంలో అండి. మొట్టమొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ వచ్చే నెల సెప్టెంబర్ హర్యానాలో ప్రారంభమవుతుంది. అధికారికంగా గ్లోబల్ ప్రవాసీ ఉమెన్స్ కబడ్డీ లీగ్ అని పేరు పెట్టబడిన ఈ సంచలనాత్మక టోర్నమెంట్లో 15 దేశాలకు చెందిన మహిళా అథ్లెట్లు పాల్గొంటారు. అంతర్జాతీయంగా కబడ్డీని ప్రోత్సహించడంలో మరి ఒలింపిక్ క్రీడను చేర్చే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో మరియు 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం యొక్క బిడ్ను ప్రోత్సహించడంలో ఈ ఈవెంట్ గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? హూ అమాంగ్ ద following has been appointed as the new chairman and managing director of central government's National Hydropower Corporation? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాజ్ కుమార్ చౌదరి. వివరాలు చూద్దాము. భారతదేశ జల విద్యుత్ రంగానికి గణనీయమైన అభివృద్ధిలో ఎన్హెచ్పిసి లిమిటెడ్ తన కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ రాజ్ కుమార్ చౌదరిని నియమించినట్లుగా ప్రకటించింది. ఈ నియామకం కంపెనీకి కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. విస్తృతమైన అనుభవం మరియు జల విద్యుత్ అభివృద్ధిలో నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగిన నాయకుడిని బోర్డులోకి తీసుకురావడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. ఆగస్టు 12, 2024 భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య మిత్రశక్తి సైనిక వ్యాయామం నిర్వహించారు? On August 12, 2024, an Allied Force military exercise was conducted between India and which country? సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ అండి, శ్రీలంక. మిత్రశక్తి సైనిక వ్యాయామం భారత సైన్యము మరియు శ్రీలంక సైన్యం మధ్య వార్షిక ద్వైపాక్షిక నిశ్చితార్థము ఆగస్టు 12, 2024 ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం వ్యాయామము మదురు ఓయాలోని శ్రీలంక ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో జరిగింది. ఇది మిలిటరీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ రెండు దక్షిణాసియా దేశాల మధ్య సహకారం ఆగస్టు 25 వరకు అమల్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ను తిని శుద్ధి చేసే శిలీంధ్రాలను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? సైంటిస్ట్ of which country recently discovered fungi that eat and purify plastic that causes environmental pollution? ఆప్షన్ బి అండి, జర్మనీ. ఓకే, జర్మనీ. వివరాలు చూద్దాం. జర్మనీలోని శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ని తినే శిలీంధ్రాలను కనుగొన్నారు. ఇది ప్లాస్టిక్ కాలుష్యం యొక్క ప్రపంచ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో చేరుతున్నాయి. మరి ఈ ప్లాస్టిక్ తినే శిలీంధ్రాలు మంచి పరిష్కారాన్ని అందిస్తున్నప్పటికీ నిపుణులు కేవలం శిలీంధ్రాలపై ఆధారపడము సమస్యకి పరిష్కారం కాదని హెచ్చరిస్తున్నారు. ఈ విస్తృత సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి దాని మూలం వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి అంటూ కూడా ఇక్కడైతే శాస్త్రవేత్తలు గుర్తు చేయడము జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 హాకీలో కాంస్య పథకం సాధించిన భారత జట్టు ఇటీవల ప్రకటించిన హాకీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో ఏ స్థానంలో నిలిచింది? భారత జట్టు. వాట్ పొజిషన్ డిడ్ ద ఇండియన్ టీమ్ విచ్ వన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ద ప్యారిస్ ఒలింపిక్స్ 2024 హాకీ స్టాండ్ ఇన్ ద రీసెంట్లీ అనౌన్స్డ్ హాకీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్? ఏ స్థానం అండి? 4వ స్థానంలో ఉంది.
ప్యారిస్ ఒలింపిక్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. టోక్యో విశ్వ క్రీడల్లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన తర్వాత వరుసగా ఇది రెండో పథకం. ప్యారిస్లో అదరగొట్టిన భారత హాకీ జట్టు వరల్డ్ ర్యాంకింగ్స్లోనూ ర్యాంక్ను మెరుగుపరుచుకుంది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ సోమవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్యారిస్ క్రీడలకు ముందు భారత్ 5వ స్థానంలో ఉంది. మరి ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్ అగ్రస్థానంలో నిలవగా, సిల్వర్ మెడల్ సాధించిన జర్మనీ 5వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్ 3వ స్థానంలో కొనసాగుతుండగా, బెల్జియం 1 స్థానం కోల్పోయి 5వ ర్యాంకు, ఆస్ట్రేలియా 4వ స్థానం నుంచి 6వ ర్యాంకు పడిపోయాయి. మరోవైపు మహిళల ర్యాంకింగ్స్లో భారత హాకీ జట్టు టాప్ 10లో చోటు కాపాడుకుంది, 9వ స్థానంలో కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల కార్చిచ్చు కారణంగా భారీగా ధ్వంసమైన ఏథెన్స్ నగరం ఏ దేశంలో ఉంది? ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ద సిటీ ఆఫ్ ఏథెన్స్ విచ్ వాజ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ బై ఫైర్ రీసెంట్లీ? ఆప్షన్ సి గ్రీస్. గ్రీస్లోని చారిత్రాత్మక నగరం ఏథెన్స్ సమీపంలో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుంది. దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది రేయిభవలు శ్రమిస్తున్న అగ్నికిలలు మాత్రము అదుపులోనికి రావడం లేదు. 152 ప్రత్యేక వాహనాలు వాడుతున్నారు. నీటిని చల్లే విమానాలను రంగంలోకి దించిన అగ్నికిలలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అగ్నికిలలు 85 అడుగుల ఎత్తు ఉన్నట్లుగా స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. ఆదివారం నాటికి కార్చిచ్చు పట్టణానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఏథెన్స్ మంటల్లో కాలిపోయిన వాహనాలు ఉన్నాయి. మరి బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. 13,000 సంవత్సరాల క్రితం నాటి పురాతన క్యాలెండర్ ఇటీవల ఏ దేశంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఇన్ విచ్ కంట్రీ డిడ్ ఆర్కియాలజిస్ట్ రీసెంట్లీ డిస్కవర్ అన్ యాన్షియంట్ క్యాలెండర్ డేటింగ్ బ్యాక్ 13,000 years? ఆన్సర్ ఆప్షన్ ఏ తుర్కీ అండి. తుర్కీ అంటే ఏంటండి? ఇంతకుముందు టర్కీ అని ఉండే కదా, దాని పేరు మార్చారండి. తుర్కీయే ప్రజెంట్. ఓకే, టర్కీ కాదు. ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలెండర్ దక్షిణ తుర్కియాలో లభ్యమైంది. తుర్కియాలోని గోబెర్లా టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక భారీ రాతి స్తంభం బయలుపడింది. దానిపై సూర్యచంద్రులకు సంబంధించిన గుర్తులు, మరికొన్ని ఇతర చిహ్నాలు గుర్తించారు. కాగా ఆ ఆలయం 13,000 ఏళ్ల నాటిదని, రాతి స్తంభంపై ఉన్న గుర్తులు అప్పటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవని పేర్కొన్నారు. ఇటువంటి చిహ్నాలను సుమారు 10,800 BCలో చెక్కి ఉంటారని భావిస్తున్నారు. అప్పట్లో దీనిని ఒక క్యాలెండర్గా ఉపయోగించి ఉండొచ్చన్నారు. ఈ స్తంభంపై 365 వి ఆకారపు చిహ్నాలు చెక్కి ఉన్నాయని, అందులో ఒక్కో వి ఒక్కో రోజును సూచిస్తుందని పేర్కొన్నారు. మరి ఇందులో 12 చంద్ర నెలలు అదనంగా 11 రోజులు ఉన్నట్లుగా వివరించారు. అంతేకాకుండా ఒక పక్షి లాంటి ఆకారం చెక్కి దాని చుట్టూ ఒకే విధమైన వి ఆకారపు చిహ్నాలు రూపొందించారని, అవి అప్పటి కాలాలను సూచిస్తున్నాయని కూడా వెల్లడించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న క్యూడెంగా టీకా ఏ వ్యాధి నిర్మూలించడంలో 50% పైగా సమర్థతను చాటుకుంది? The Qdenga vaccine that was recently in the news was more than 50% effective in eradicating which disease? Answer option C అండి, డెంగ్యూ. వివరాలు చూద్దాము. డెంగ్యూపై పోరుకు పొందిన క్యూడెంగా టీకా ఆ వ్యాధి కేసులను తగ్గించడంలో 50% పైగా సమర్థతను చాటినట్లుగా తేలింది. శరీరంలో దాని ప్రభావం ఎక్కువ కాలమే ఉంటుందని, మానవులకు ఇది సురక్షితమేనని వెల్లడైంది. 19 అధ్యయనాలను సమీక్షించిన ఇటలీ పరిశోధకులు ఈ మేరకు తేల్చారు. ఈ టీకాకు సంబంధించి ప్రపంచంలోనే తొలి సమగ్ర సమీక్ష ఇదేనని వారు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 2 డోసుల టీకాను పొందిన 20,000 మంది డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించారు. 90% మంది పరీక్షార్థుల్లో డెంగ్యూకి సంబంధించిన మొత్తం 4 వేరియంట్లకు వ్యతిరేకంగా రోగ నిరోధక స్పందన వెలువడినట్లుగా కూడా గుర్తించడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక ప్రకారము దేశ జనాభా 2036 వరకు ఎన్ని కోట్లు చేరనుంది? అకార్డింగ్ టు ద ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 report released by the Central Statistic Department, the country's population will reach how many crores by 2036?
ఆప్షన్ ఏ అండి 152.2 కోట్లు 152.2 క్రోస్. భారతదేశ జనాభా 2036 నాటికి 132.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభాలో 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుంది. మరి ఇదే సమయంలో 15 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య కొంత తగ్గనుంది. సంతాన సాఫల్యము తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనుంది. దానివల్ల జనాభా పిరమిడ్లో 2036 కల్లా అనూహ్య మార్పులు రానున్నాయి. ఆ పిరమిడ్లో ప్రాథమిక భాగం తగ్గిపోయి మధ్యస్థాయి భాగము విస్తృతం కానున్నట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 13. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అధిక దిగుబడి మరియు పోషకాలు అందించే ఎన్ని రకాల కొత్త వంగడాలను విడుదల చేశారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ హౌ మెనీ న్యూ వెరైటీస్ ఆఫ్ వంగాస్ that are highly yielding and nutritious? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 109. 109 వంగడాలు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే అధిక పోషక విలువలున్న 109 కొత్త వంగడాల్లో 19 తెలంగాణకు అనుకూలమైనవిగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వెల్లడించింది, ఐకార్. ఇందులో స్వల్పకాలిక వరితో పాటు మొక్కజొన్న, జొన్న, పప్పులు, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలకు సంబంధించిన వంగడాలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే 5,922 రకాల వంగడాలు ఉన్నట్లుగా తెలియజేశారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించే తుర్కానా సరస్సు ఏ దేశంలో ఉంది? లేక్ తుర్కానా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆప్షన్ బి అండి కేన్యా. ఇటీవల వార్తల్లో చూసిన చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ సిటిఎస్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ సిటిఎస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? సరైన సమాధానము ఆప్షన్ బి అండి. చెక్ యొక్క భౌతిక కదలికను నిలిపివేసే ప్రక్రియ మరియు బదులుగా దాన్ని ఎలక్ట్రానిక్ ఇమేజ్ను ఉపయోగించడం అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అని కూడా పిలుస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ వ్యాధి కారకంగా వస్తుంది? Mpox, also known as monkeypox, recently seen in the news, is caused by which pathogen? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, వైరస్ అండి, వైరస్ కారకము. అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు లేదా పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండోజీనియస్ పీపుల్? ఆప్షన్ బి అండి 9 ఆగస్ట్. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నారు? రీసెంట్లీ నీరజ్ చోప్రా వన్ విచ్ మెడల్ ఇన్ ద మెన్స్ జావెలిన్ త్రో ఈవెంట్ ఎట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ 2024? ఆప్షన్ బి అండి వెండి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.